తలనొప్పి నుంచి జ్వరం వరకు సర్వరోగ నివారిణి మాదిరి చాలా మంది పారాసెటమాల్ టాబ్లెట్స్ ఎడాపెడా వాడేస్తూ ఉంటారు. అయితే వీటి వినియోగం ఎంత ప్రమాదమో నిత్యం చెబుతున్నా పెడచెవిన పెడుతున్నారు. తాజాగా ఓ మహిళ పారాసెటమాల్ ఓవర్ డోస్ తో ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆమె ఇద్దరు పిల్లలు అనాథలైపోయారు. ఈ ఘటన బ్రిటన్ లో విడ్నెస్ పట్టణంలో చోటు చేసుకోగా సాధారణంగా పారాసెటమాల్ కాంప్లిమెంట్లను తలనొప్పి, జ్వరం వంటి వాటికి వైద్యులు సిఫార్సు చేస్తూ ఉంటారు. వీటిని తగిన మోతాదులో తీసుకుంటే సురక్షితంగా పరిగణించబడుతుంది. అధికంగా లేదా సుదీర్ఘ కాలం వీటిని ఉపయోగిస్తే అనేక దుష్ప్రభావాలకు దారితీసే ప్రమాదము ఉంది. వికారం, కడుపు నొప్పి, ఒంటి దద్దుర్లు వంటి తేలికపాటి దుష్ప్రభావాలు సంభవించవచ్చు. కొంతమందిలో దురద, వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి అలర్జీ ప్రతిచర్యలు కూడా కనిపిస్తాయి. పారాసెటమాల్ అధిక వినియోగం లివర్, కిడ్నీ ఫెయిల్యూర్ కి సైతం దారితీస్తుంది. పారాసెటమాల్ థ్రోంబోసైటోపెనియా, ల్యూకోపెనియా వంటి రక్త రుగ్మతులకు కూడా దారితీస్తుంది.